రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేకించి సీఎం జగన్ పర్యటన ఉండవు. ముఖ్యంగా జగనన్న పెన్షన్ స్కీమ్ పెంపు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. దానిలో భాగంగా ఇప్పటివరకు పెన్షన్కి సంబంధించి 2750 ఉంటే మరొక 250 పెంచి ఈ సంక్రాంతి కానుక ఈ సంవత్సరంలో ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన మేరకి దశల వారీగా పెన్షన్ పెంచుకుంటూ వచ్చారు. దానిలో భాగంగా 3000 రూపాయలు ఇక మీదట పెన్షన్ అయితే అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి రేపు సీఎం జగన్ కాకినాడ అయితే రానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. రంగరాయ మెడికల్ కాలేజు గ్రౌండ్కి సంబంధించి పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితులు. వీటిని దగ్గరుండి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఎంపీ వంగగీత కూడా ప్రస్తుతం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం రేపు కార్యక్రమం వివరాలన్నీ. ముఖ్య ఉద్దేశం పెన్షన్ పెంపుకి జగన్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం. రేపు నుంచి ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రేపు ఏంటి షెడ్యూల్? రేపు ముఖ్యమంత్రి గారు 10 ఆ టైంకి ఇక్కడికి రావచ్చు. 10:30కి ఇచ్చారండి, 10 గంటలకి ఆల్మోస్ట్. చాలా సంతోషం ఏమిటంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఉందో ఆ ఇచ్చిన హామీ పూర్తవుతున్న రోజు అంటే 3000 రూపాయల పెంపు అన్నది ఒక చరిత్ర. దేశంలోనే ఎక్కడ లేదు. పెన్షన్లు 3000 ఇచ్చే కార్యక్రమం ఎక్కడ లేదు. పైపచ్చి ఎంతమందికి ఇచ్చే కార్యక్రమం కూడా ఎంత లేదు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇస్తున్నారు. మా నియోజకవర్గంలో 31,140 మందికి ఈరోజు 3000 రూపాయలు చెప్పని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మాకందరికీ చాలా ఆనందకరం. ముఖ్యంగా మాట మీద నిలబడే వ్యక్తి కింద మేము అందరం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి పార్టీలో ఉన్నది అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది అదృష్టంగా భావిస్తున్నాం. మేమే కాదు, ప్రజలు కూడా అదృష్టవంతులు. ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యే నెల ఇది. ఈ నెల ఆసరా ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా చేయూత ఫైనల్ పేమెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 3000 అన్నారో అది ఫైనల్గా రీచ్ అయినటువంటి సందర్భం. కనుక అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ మాట ప్రకారం అన్నీ చేశారు. మేము కూడా ప్రజల్లో తిరగడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల దగ్గరికి మమేకం అవ్వడానికి మంచి అవకాశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి గతంలో చాలా సంవత్సరాల రాజకీయాలు ఉన్నా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఎక్కడో లోటుపాట్లు ఉంటాయి. కానీ ఈరోజు ఏ లోటుపాట్లు లేకుండా గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం చేసాం, ప్రజల్లోకి వెళ్ళాం. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ఎందుకు అవసరమని కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇల్లులు 33,000 మందికి ఇల్లు ఇచ్చాం. సో ప్రజలకు ఏం కావాలో అన్నీ చేసి పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా సీట్ల మార్పు వ్యవహారం సంబంధించి కొంత నడుస్తోంది. దానిలో భాగంగా రేపు కూడా సమీక్ష చేస్తారు. 1 గంట పాటు ఇది అయిన తర్వాత అన్న సమాచారం కొంత నడుస్తోంది. ఇది వైసీపీకి కొంత మైనస్గా మారిన పరిస్థితులు. అసమ్మతి ఉంది. ఆల్రెడీ జగ్గంపేట ఎమ్మెల్యే జనసేనని కలిసి వెళ్ళారు. ఇవన్నీ ఏంటి, ఈ అంతరాల వల్ల ఏమైనా పార్టీకి నష్టం ఏమైనా ఉందంటారా? ముఖ్యంగా మీ సీటు మీద చాలా ఫోకస్ పెట్టి ఇక్కడ ఉండే రాజకీయం నడుపుతామని కొంతమంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పని 3 రోజులు ఉన్నారు పరిస్థితి. మీరు ఏం చెప్తారు? సమీక్ష ఉందని అయితే నాకు తెలియదండి. సమీక్ష నాకు తెలిసి లేదు. సీట్ల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన ఆయన. అన్ని రకాల సర్వేలు తెప్పించుకొని ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి, ఎప్పుడు 10 మందికి గురించి ప్రతిసారి తెలుసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సీట్ల మార్పులు ఏదైనా చేసినా న్యాయబద్ధంగానే చేస్తారు ఆయన అని మాకు అందరికీ పూర్తి విశ్వాసం. కనుక రేపు నాకు తెలుసుండగా రివ్యూలో అటువంటిది అయితే లేదు ఇక్కడ. అదేవిధంగా కాకినాడ సీటు సంబంధించి నేను ముందు నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే గ్లాస్ గుర్తు మీద ఇక్కడ నా మీద నిలబెట్టమన్నాను. ఎందుకంటే నా మీద చాలా అభియోగాలు చేశాడు. అభియోగాలు నేను ప్రూవ్ చేసుకుంటే నేనేంటంటే నా కుటుంబం ఏంటంటే కాకినాడ పట్టణ ప్రజలు తెలుసు. అందుకని ప్రూవ్ చేసుకుందాం రా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అతను కాకినాడ దాటి లోపలే చెప్పమన్నాను ఆ రోజు, కానీ చెప్పలేదు. ఓకే, నువ్వు నిలబడే ఉద్దేశం లేదు కదా, నీ గ్లాస్ పెట్టి నా మీద అని ఛాలెంజ్. ఈరోజుకి ఆ మాట కట్టుబడి ఉన్నాను. తేల్చుకుందని కూడా చెప్పడం జరిగింది. కనుక ఎవరు వచ్చినా నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను ఎలక్షన్ ఫేస్ చేయడానికి. ఇంకా వాళ్ళు ఇంకా సిద్ధంగా లేరు. కనుక సిద్ధంగా రెడీ అవుతాడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, సీట్ల మార్పు ఇప్పుడు ఎంపీకి నుంచి ఎమ్మెల్యేగా మీరు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. పిఠాపురం అని అక్కడ కూడా సీటు మార్చారని, ఇది ఎంతవరకు ప్లస్ అవుద్ది అనుకుంటున్నారు మీకు? అంటే ఇంకా పార్టీ నిర్ణయం చెప్పాలి. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఏ పార్టీ అయినా సరే తప్పనిసరిగా గెలుపు వ్యూహాలకి తగ్గట్టుగా అభ్యర్థుల నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది పార్టీకి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఒక వ్యూహంలో ఒక భాగం. రెండవది మాకు జగన్ గారి యొక్క ఆలోచన విధానం బట్టి జగన్ గారు ఒక నూతన వరవడి రాజకీయాల్లో సృష్టించారు. ఇది అందరికీ తెలుసు. ఏంటి అంటే రాను రాను రాజకీయాల పరిస్థితి దిగజారిపోతూ ఉంది. రాజకీయ పార్టీలు అంటే ప్రజలకి నమ్మకం తగ్గిపోయింది.
అలాగే రాజకీయ నాయకులు అంటే గౌరవం తగ్గిపోయే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఒకటి మేనిఫెస్టో అంటే ఎలక్షన్లో పంచే పత్రం కింద కాకుండా అమలు చేసే ఒక రాజ్యాంగం అనుకోవచ్చు, లేకపోతే ఒక భగవద్గీత అనుకోవచ్చు, బైబిల్ అనుకోవచ్చు, పురాణం అనుకోవచ్చు, అంత పవిత్రంగా భావించారు కాబట్టి ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమలు చేయడానికి చూశారు. రెండవది ఏంటంటే ఇచ్చే విధానం. ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం అంటే నమ్మకం ఏర్పడింది. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ వ్యక్తుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ప్రలోభాల చుట్టూ, లంచాల చుట్టూ తిప్పకుండా రాజకీయం కూడా లేకుండా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఒక్కటే క్రైటీరియా అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టి అది అమలు చేస్తున్న భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వాల పట్ల ప్రజలకి నమ్మకం ఏర్పడింది. రెండోది రాజకీయ నాయకులు అంటే గౌరవం పెరిగింది. రాజకీయాల్లో నెగ్గితే కేవలం మమ్మల్ని ఓటర్లుగా కాదు, మమ్మల్ని ప్రజలుగా, పేదవాడికి గౌరవం చూస్తున్నారని పెరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు ఎన్ని వ్యూహాలు వేసినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ప్రజలకి కూడా ఉందని ప్రజలు గమనించారు. రెండవది ఇంకా నా వ్యక్తిగత విషయం చెప్పారు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ చెప్తున్నాను, పార్టీ ఏది నిర్ణయిస్తే అదే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తాం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో చూడాల్సింది, మీరు ఈ ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి కూడా చూసినట్లయితే ఆయన అట్టడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలనేది చూస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్ ఉంది, మహిళలకు ఇప్పటి వరకు లేదు. మొన్నే పార్లమెంట్లో చట్టం అయింది, అది కూడా వచ్చేది నెక్స్ట్ ఎన్నికలకు కానీ రాదు. అందుకు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలంటే పార్టీలే ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆయన నమ్మకం. కాబట్టి బీసీస్ అందరికీ ఎక్కువ సీట్లు ఇవ్వాలి, మహిళలకు అందరికీ ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేది ఒకటి. తర్వాత ఏ పార్టీ అయినా వాళ్ళు నెగ్గాలనే చూస్తారు. కాబట్టి అక్కడ ఉన్న సమీకరణలు, స్థానికంగా ఉండే సమీకరణలు, స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితులు, ఈ ఒక్క మహిళలు బీసీలకి సీట్లు ఎక్కువ ఇచ్చే దాంట్లో మార్పులు చేర్పులు అనేది సహజం. ఏదైనా పార్టీ నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా ప్రజల మద్దతుతో రేపు రాబోయేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారనేది మా సంపూర్ణ విశ్వాసం. ఇది ఏదైతే ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా కూడా గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు కార్యక్రమంలో భాగంగానే మిగతా అన్నింటిలో కూడా నెరవేర్చలో భాగంగా రేపు పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఏదైతే ఇప్పటివరకు సంక్షేమం సంబంధించి ఏదైనా సరే ప్రజల వద్దకి చేర్చేలాగా తమ నాయకుడు ప్రజల్లో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే చేరేలా అన్ని సంక్షేమ పథకాలు రూపొందించడంలో రాజకీయ నాయకుల కంటే ఒక అభిమానం ప్రజల్లో అయితే ఏర్పడింది. ఆ అభిమానమే మళ్ళీ గెలిపిస్తుంది. జగన్ను మళ్ళీ సీఎం పీఠం అధిరోహించడం ఖాయం అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే అలాగే ఎంపీ వంగగీత కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి.